ఇక చాలా ఆపు అని రోజు ఇలా గేమ్ ఆడితే నీ బ్రెయిన్ పాడైపోతుంది. బ్రెయిన్ అనేది ఉంటేనే కదా పాడవడానికి. ఇక్కడ చూడు బాబు, ఎందుకు నన్ను ఈ రిమోట్ తో కొడుతూ ఉన్నావు? ధైర్యం ఉంటే నేరుగా కొట్టు. అరే నువ్వు ఎలా అందులో నుంచి బయటకు వచ్చావు? ఇలా చూడు, 24 గంటలు దీనితో కొట్టి కొట్టి నా ఈగోని బయటకు తీసుకొచ్చావు. నువ్వు పైల్వాడు కదా, మరి ఎలా తెలుగులో మాట్లాడుతున్నావు? ఇలా చూడు, మా అమ్మ తెలుగు ఆవిడే, కానీ మా నాన్నే విదేశీయుడు. ఆయన నేను ఇలా లంగోటి కట్టుకుని సుమో ఆడాలని అనుకున్నాడు. మా అమ్మ నేను రింగులో ఇంటర్నేషనల్ బాక్సింగ్ చేయాలనుకుంది. నేను ఇప్పుడు రింగులో లంగోటా కట్టుకుని ఆడుతున్నాను. ఇక సుమో బయలువానుగా అయ్యాను. నేను కలుసుకున్నందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇక నిన్ను దోమలాగా నలిపేస్తాను, బొద్దింకలాగా చిదిమేస్తాను. ఇప్పుడు నేనేం చేయాలి? అరే, బలహీనమైన వస్తువులతో నాకెలా దెబ్బ తగులుతుంది? పారిపోయావా? ఎక్కడికి పారిపోతావు? నిన్ను కనిపెట్టి నిన్ను పచ్చడి చేయకుండా వదలను. అవును, ఈ హనీ ఏమైపోయాడు? ఎక్కడికి వెళ్ళాడో ఏంటో? అదిగో అక్కడున్నాడు. అవును, నువ్వు అక్కడేం చేస్తున్నావు? నేను ఇక్కడ దాక్కున్నాను తమ్ముడు. ఏ, నువ్వు ఇప్పుడు ఏం చేసావు? అన్ని వస్తువులు ఎలా విరిగిపోయాయో చెప్పు. నేను దేన్ని విరగొట్టలేదు, ఆ సుమో నన్ను కొట్టాడు, అందుకే అవి విరిగిపోయాయి. ఏంటి? ఏ సుమో గురించి చెప్తున్నావు? గేమ్ లో నా ఆపడెంట్ ఉంటారు కదా, వాడే. నువ్వు నిజంగానే గాడిదవే. గేమ్ లో ఉన్నవాడు బయటకు వచ్చాడా? వాడొచ్చి నీ మీద దాడి చేశాడా? అందుకే బుర్ర పాడైపోయిందన్నాను. వాడు గేమ్ లో నుంచి బయటకు వచ్చేసాడు తమ్ముడు. డ్రాయింగ్ రూమ్ లో నన్ను కొట్టేటప్పుడే ఆ వస్తువులన్నీ విరిగిపోయాయి. ఆల్రెడీ అంతంత మాత్రం, ఇప్పుడు బాగా ముదిరిపోయింది. ఏంటి, అర్థమైందా? నేను చెప్పేది నిజమే ఫ్రెండ్స్. ఓహో, ఆడాలి పాడాలని ఎవరు బయటికి వెళ్ళొద్దు. మర్యాదగా ఇంట్లోనే కూర్చోండి, సరేనా? అదేంటంటే, ఒక సుమో బైల్వాన్ గేమ్ ఆడుకునే పిల్లల్ని వెతుకుతున్నాడట. 2 పిల్లల్ని తను కిడ్నాప్ చేశాడట. అంటే పిల్లలకి ప్రమాదం అన్నమాట. మనమే వాళ్ళని కాపాడాలి. అవును, పదండి వెళ్దాం. అనవసరమైన విషయాల్లో కలగ చేసుకున్నారంటే మీకే అనవసరంగా దెబ్బలు పడతాయి. త్వరగా పరిగెత్తండి రా బాబు. పిల్లల్ని దాచిపెట్టండి, పిల్లల్ని దాచిపెట్టండి. పైల్వాన్ పిల్లల్ని తీసుకెళ్తున్నాడు. ఇందులో భయపడటానికేముంది? నా హస్బెండ్ బాక్సర్ కదా. అరే, ఆ భర్తని నేనే. పిల్లల్ని దాచమని నేనే చెప్తున్నాను కదా, అతనితో గొడవ పడలేను. ఈ వీడియో గేమ్స్ వల్ల ముందు నుంచే సమస్యే. నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను. ఏంటి, మీకు అర్థమైందా? చూసావా తమ్ముడు, రిమోట్ వర్షం పడుతోంది. ఇదేమి వాన కాదు, అందరూ వాళ్ళ ఇంటి రిమోట్ లోని ఇలా పారేస్తున్నారు. ఇవాటి నుండి వీడియో గేమ్ పేరే ఎత్తకూడదు. నోరు ముయ్యమని చెప్పానా? వీడియో గేమ్ ఆడావంటే ఆ బైల్వాన్ ఇంటికి వచ్చి నీ పైన కూర్చుంటాడు. సుమో బైల్వాన్ గురించి అందరికీ తెలిసిపోయినట్లుగా ఉందే బాబు. అవును, సమస్య ఇంకా పెద్దదయ్యే లోపు మనం తనని ఎలాగైనా కనిపెట్టి తీరాలి.
మమ్మల్ని ఇలా ఢీ కొట్టాలని సపరేట్ గా ఏదైనా కాంపిటీషన్ జరుగుతుందా ఏంటి? వచ్చే పోయే వాళ్ళందరూ ఇలా ఢీ కొట్టి మమ్మల్ని కింద పడేసి వెళ్తున్నారు. దయచేసి నన్ను క్షమించండి. నా మనసంతా ఇప్పుడు భయంతో నిండిపోయి ఉంది. భయంతో పరిగెత్తుతూ మిమ్మల్ని గమనించలేదు. కానీ మీరందరూ ఎందుకు భయపడుతూ పరిగెడుతున్నారు? నేను కూడా వీడియో గేమ్ ఆడతాను. ఈ విషయం గనుక ఆ పైల్వానికి తెలిసిందంటే వాడు నన్ను తీసుకెళ్లిపోతాడు. కానీ మిమ్మల్ని ఎందుకు వాడు తీసుకువెళ్తాడు? నేను కూడా చిన్న పిల్లల లాంటి వాడినే. చిన్న పిల్లల మనస్తత్వం. నా అందమైన మొహాన్ని ఇప్పటికిప్పుడు నేను మార్చుకోలేను. వాడిప్పుడు మార్కెట్ లోపల ఉన్నాడు. అందుకే నేను అడవిలోకి వెళ్తున్నాను. ఈ పైల్వాన్ సమస్య ఎప్పుడు తీరిపోతుందో అప్పుడే నేను తిరిగి వస్తాను. వెళ్ళొస్తాను. విన్నారు కదా ఫ్రెండ్స్, తను మార్కెట్ లో ఉన్నాడట. పదండి వెళ్దాం. మమ్మల్ని వదిలేయండి. ఇంక మేము వీడియో గేమ్ ఆడం. గేమ్ ఆడకుండా ఉండకూడదు పిల్లలు. అసలు నన్ను ఏ విధంగా కొట్టారు? ఇప్పుడు నా వంతు వచ్చింది. పిల్లల్ని వదిలేయ్. నిన్ను నేను వెతుకుతున్నాను బాబు. అందరికన్నా ఎక్కువ కొట్టింది నువ్వే. ముందు నిన్ను కొడతాను చూడు. మర్యాదగా వచ్చి సరెండర్ అయిపో. చట్టాన్ని నువ్వు నీ చేతుల్లోకి తీసుకోకూడదు. నేను చట్టాన్ని మాత్రమే నీ చేతుల్లోకి తీసుకోవద్దు అన్నాను. ఇప్పుడు ఆ చట్టాన్ని ఫాలో అయ్యే వాళ్ళనే నీ చేతుల్లోకి తీసుకున్నావు. తనకి ఏదైనా చేతల్లో చెప్తేనే అర్థం అవుతుంది అనుకుంటా. వేరే దారి లేదు. తల మీద పిడుగు పడినట్టుగా ఉంది. తల మీద పడిన మామిడి పండ్లనే పిడుగు పడింది అంటున్నాడు. మీకు అర్థమైందా? అవును, వాడి బలహీన మొత్తం వాడి తలలోనే ఉంది. మేము గేమ్ లో కూడా వాడిని తల మీద కొట్టి వాడిని అవుట్ చేస్తాము. ఏ గాడిద, ఇది నువ్వు ముందే చెప్పుండొచ్చు కదరా. పదండి వెళ్దాం. తన తల మీదే మనం అటాక్ చేద్దాం. ఇన్స్పెక్టర్ పాండా, పండ్లతో దాడి చేయండి. ఇలా చూడన్నయ్యా, పోపట్ తన పని చేసేసింది కాబట్టి ఇప్పుడు మనం మన సత్తా ఏంటో చూపిద్దాం. మన బండి ఓడించేసాము. మన బండి ఓడించేసాము. ఏ సూపర్, మన ఓడించేసాము.
ప్రశాంతంగా మమ్మల్ని నిద్రపోనివ్వవా? జాలీగా నువ్వు నిద్రపోతూ కలలు కంటూ మా నిద్రని పాడు చేస్తున్నావు. ఏంటి అర్థమైందా? ఇప్పుడు నీకు వచ్చిన కళ ఏంటో చెప్తావా? అది ఆ గేమ్ లో ఉండే సుమో పైల్వాన్ టీవీలో నుంచి బయటికి వచ్చి అందరిని అటాక్ చేశాడు. మనమే వాడిని తల మీద కొట్టి ఓడించి పంపించేశాము. ఈ గేమ్ ఆడటం వల్ల వచ్చిన సమస్య ఏంటో చూసారా? కలలో కూడా తను గేమ్సే ఆడుకుంటున్నాడు. ఇక నుంచి నువ్వు గేములు ఆడటం మానేయాలి హనీ. మీరేంటి ఆడొద్దని చెప్పేది? నాకొచ్చిన భయంకరమైన కళ వల్ల నేనే ఆ గేమ్ ని ఆడటం మానేస్తాను. ఆ కళ మాత్రం నిజమైందనుకో. ఆ, ఆ, నిన్ను ఆ!